హాయ్! వెల్కమ్ టు యూనికార్న్ ల్యాబ్స్ ఎపిసోడ్ 2. ఈరోజు మనం హెచ్‌టీఎంఎల్ పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటని అన్ని ట్యుటోరియల్స్ చెప్తాయి. కానీ నేను అసలు హెచ్‌టీఎంఎల్ అవసరం ఎందుకొచ్చిందో చెప్తా. బాబు రెడీ. స్టార్ట్ ఫోకస్. యాక్షన్. ఓకే. అవి ఇంటర్నెట్ లేని రోజులు. రోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకుంది. మీరేం చేస్తారు? 1. న్యూస్ పేపర్ చదువుతారు. 2. పక్కింటి సుబ్బారావుతో సోది పెడతారు. 3. తెలుసుకొని ఏం చేస్తాననుకోని ప్రశాంతంగా ఉంటారు. మీరు గాని ఆన్సర్ 1 అని అనుకుంటే అది అబ్సల్యూట్‌లీ కరెక్ట్. మ్యాటర్‌లోకి వెళ్తే బాబు, ఇప్పుడు సరదాగా కాసేపు మీరొక న్యూస్ పేపర్ ఎడిటర్ అనుకోండి. సారీ, నేను ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ అనుకోండి. మీరు సినిమా న్యూస్ రిపోర్టర్ అనుకోండి. అనుకోండి. మీరు రేపు సినీ ఎడిషన్‌లో ప్రింట్ చేయడానికి ఈ న్యూస్ నాకిచ్చారు. 'చిరంజీవి' సినిమా రిలీజ్ లేట్. 'చిరంజీవి' లేటెస్ట్‌గా నటించిన సినిమా ఎక్స్‌వైజీ కారణాల వల్ల లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ న్యూస్‌ని నేను ప్రింట్ చేయాలంటే ఎడిటర్‌గా ఫస్ట్ ఆర్టికల్‌కి ఒక హెడ్డింగ్ పెడతా. 'చిరంజీవి మూవీ రిలీజ్ లేట్' అని క్వెషన్ మార్క్ పెడతా. ఇది హెడ్డింగ్ కాబట్టి పెద్దగా ఉంటుందని నా నోట్స్‌లో రాసుకుంటా. తర్వాత మిగతా కంటెంట్ ఆర్టికల్ రాస్తా. ఇది హెడ్డింగ్ కన్నా చిన్నదిగా ఉంటుందని నా నోట్స్‌లో రాసుకుంటా. ఇప్పుడు రిపోర్టర్ ఇచ్చిన కంటెంట్ అంటే మీరిచ్చిన కంటెంట్‌ని నేను ఇలా హెడ్డింగ్, ఆర్టికల్ అని మార్చడాన్ని మార్కప్ అంటారు పబ్లిషింగ్ భాషలో. అసలు మార్కప్ ఎందుకు చేస్తామంటే, మరి ప్రింటర్‌కి స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి కదా! ఇది హెడ్డింగ్ పెద్దదిగా ప్రింట్ చేయి, ఆర్టికల్ ఇది చిన్నదిగా ప్రింట్ చెయి అని. నిజానికి ఇది కొత్త టెక్నిక్ ఏం కాదు. ఎప్పటినుంచో ఉన్నదే. మీరు యాస్ ఆఫ్ టుడే ఒక నావెల్ ప్రింట్ చేయాలంటే ఎడిటర్ ఇదే చేస్తాడు. ఇప్పుడు టెక్స్ట్‌ని ఎలా అయితే ప్రింట్ మీడియా కోసం మార్కప్ చేస్తామో, హైపర్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ డిస్ప్లేడ్ ఆన్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్‌ని మార్కప్ చేయడానికి వాడే లాంగ్వేజే హెచ్‌టీఎంఎల్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకో, అన్నీ నేర్చుకో. దట్స్ ఆల్. అంతే.